వీటిని తప్పెల రోటీలు అంటారండి. మనకి ఇంటికి ఎవరైనా గెస్టులు అకస్మాత్తుగా వచ్చారనుకోండి, అనుకోకుండా అప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఒక 2 కప్పులు బియ్యపిండి తీసుకున్నానండి. ఒక 2 స్పూన్సే సూజీ రవ్వ తీసుకున్నాను. ఎందుకంటే ఆ బియ్యపిండిలో కలిపేస్తే మెత్తగా వస్తుందన్నమాట. నీళ్ళు కలిపేసి పక్కన పెట్టేయాలండి ఒక 10 నిమిషాలు. అప్పుడు సూజీ రవ్వ బాగా వాటర్ పీల్చుకుంటుందన్నమాట. ఈ లోపల మనం క్యారెట్, క్యాప్సికము, కొత్తిమీర గ్రేట్ చేసి ఉంచేసుకుంటే అవి కలిపేయాలన్నమాట. ఇది కమ్మగా బాగుంటాయండి. కొంచెం ఉప్పు వేయడం, జీలకర్ర వేయడం అంతే అనమాట. వాము బాగుండదు ఇందులోను. ఇవి ఇంతవరకు వేసుకుని ఇట్లా నూనె పెట్టేసుకుని ఇలా పెద్ద మూకుళ్ళలోనే వేసుకోండి. పెనం మీద బాగుండవు, మూకుళ్ళలో వేసుకుంటేనే బాగుంటాయి. ఇంతకుముందు అయితే మా చిన్నప్పుడు ఇత్తడి గిన్నెలు ఉండేవి కదండి. ఇత్తడి గిన్నెలకి పక్క అంటించేవాళ్ళు. అందుకని వీటికి తప్పేలా చెక్కలని పేరు వచ్చిందన్నమాట. ఇవి చాలా బాగుంటాయండి. అప్పుడైతే కొత్త బియ్యపిండితో చేసుకునేవాళ్ళం. సూజీ రవ్వ కలపడం వల్ల ఏమైందంటే కరకరలాడుతూ చక్కగా తినొచ్చండి. పళ్ళు ఏమైనా ఇబ్బంది పడతాయి, ఆ బాధే ఉండదు. పెద్దవాళ్ళు కూడా తినొచ్చు అనమాట. మెత్తగానే ఉన్నాయి, పైనేమో క్రిస్పీగా ఉంటాయి, లోపలేమో మెత్తగా ఉంటాయి అన్నమాట. మీరు ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది. ఎలా ఉందో చెప్పండి.